హలో మనం సెట్ ప్రాక్టీస్ అనేది కంటిన్యూస్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది సబ్ క్లినికల్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. సబ్ క్లినికల్ అంటే ఏంటండి, బ్లడ్ టెస్ట్ చేస్తే గానీ మనకు అంతలా తెలియదు, సిమ్టమ్స్ అనేవి అపీర్ అవ్వదు, నో సిమ్టమ్స్ అపీర్. ఓకేనండి, సో దాన్ని సబ్ క్లినికల్ అంటారు. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీ వచ్చే సబ్ క్లినికల్ సంబంధించి ఏవేవి కరెక్ట్. They reduce the productivity before visible symptoms appear, which is very true. They are economically more damaging than clinical deficiencies. They are easy to diagnose under the field conditions. లేదండి, వాటిని ఈజీగా డయాగ్నోస్ చేయడం అనేది మాత్రం కుదరదండి. వాటిని కొంచెం సొఫిస్టికేటెడ్గా మాత్రమే డయాగ్నోస్ చేయాలి. సో దే ఆర్ కామన్లీ ఎఫెక్ట్ ది రిప్రొడక్షన్ అండ్ ఇమ్యూనిటీ, విచ్ ఈస్ వెరీ ట్రూ. సో 1, 2, 4 are the right answers. ఓకేనండి, సో 1, 2, 4 are the right answers. Next, which vitamin deficiency is most closely associated with retained placenta, mastitis and lowered immune response? వీటికి అన్నిటికీ సంబంధించి ఏంటి, విటమిన్ ఈ అండి. ప్లసెంటా అంటేనే గుర్తుపెట్టేసుకోండి, విటమిన్ ఈ. ఓకేనండి, నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ రిగార్డింగ్ ది rumen acidosis. It is commonly caused by excessive concentrate feeding, which is very true. It results in the reduced rumen pH, which is very true. It improves feed efficiency in the long term. No. It predisposes animals to the laminitis. Fever లేకుండా పెట్టే ఫుడ్ వల్ల వచ్చేది laminitis అంటారండి, ఫైబర్ డెఫిషియన్సీ. ఇది కూడా rumen acidosis కి దారితీస్తూ ఉంటుంది. సో 1, 2, 4 are the right answers. Next, 84. Brucellosis is difficult to eradicate from the livestock populations. Infected animals may remain carriers and shed organisms intermittently. Very true అండి ఇదంతా కూడా. బ్రూసెల్లోసిస్ అంటే అబార్షన్ ని చేస్తూ ఉంటుంది. ఈ అబార్షన్ అనేది దానివల్ల రిప్రొడక్టివ్ వాటి వచ్చే ఫ్లూయిడ్స్ దానివల్ల క్యారియర్స్ కింద అవుతూ ఉంటాయి, మిలియన్ వాటికి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. Which disease is most strongly associated with monsoon outbreaks? మాన్సూన్ అవుట్బ్రేక్స్ వచ్చేసరికి హెమరాజిక్ సెప్టిసిమియా. ఇది వచ్చేసరికి మెయిన్ గా మాన్సూన్ అవుట్బ్రేక్స్ అండి. ఇది చెప్పాలంటే బఫెలోస్ కి, క్యాటిల్ కి ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. క్యాటిల్ అండ్ బఫెలోస్, వీటి వల్ల ఎక్కువగా అవుతూ ఉంటుందండి, ఈ రెండింటి వల్ల. నెక్స్ట్, which parasitic disease primarily affects the abomasum? abomasum అంటే ఏంటండి, ట్రూ స్టమక్ అని అర్థం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 4 స్టమక్స్ ఉంటాయి రూమినెంట్స్ లోని. దాంట్లో ఈ అబోమాసం అనేది హ్యూమన్ స్టమక్ తో పోలి ఉంటుంది. హ్యూమన్ స్టమక్ లో ఏ విధంగా అయితే డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్ ఉంటాయో, ఈ ట్రూ స్టమక్ అబోమాసం లో కూడా అవే ఉంటాయి అని మీకు చెప్పాను కదండి ఆల్రెడీ. సో దానికి సంబంధించి ఏది పారాసైటిక్ డిసీజ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అంటే కనుక హిమోంకోసిస్ అండి. మెయిన్ గా హిమోంకోసిస్ అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ప్రైమరీ ఇదనేది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది వ్యాక్సిన్స్ ఆర్ కరెక్ట్? లైవ్ వ్యాక్సిన్స్ జనరల్లీ ప్రొడ్యూస్ స్ట్రాంగర్ ఇమ్యూనిటీ. Inactivated vaccines are safer in pregnant animals. Vaccines can replace biosecurity measures. Improper stage reduces vaccine efficacy. సో దీంట్లో థర్డ్ స్టేట్మెంట్ తప్ప మిగిలినవన్నీ కూడా కరెక్టేనండి. ఎందుకంటే కానీ మీకు వ్యాక్సిన్స్ అనేవి బయోసెక్యూరిటీ మెజర్స్ అని రీప్లేస్ చెయ్యవు. సో 1, 2, 4 are the right answers. Next one, which nutrient deficiency predisposes animals to the poor hoof quality and lameness? పూర్ హూఫ్ క్వాలిటీ ఎప్పుడన్నా జింక్ వల్లనండి మెయిన్ గా వచ్చేది. ఈ జింక్ లేకపోవడం వలన వచ్చేదాన్ని పూర్ హూఫ్ క్వాలిటీ, ఇదంతా కూడా అవుతూ ఉంటుంది. సో ఈ జింక్ లేకపోతే ఏమవుతుందంటే హూఫ్ క్వాలిటీ దాంట్లో వచ్చే దాంట్లోని గోల్డ్ సరిగ్గా పెరగదు, లేదా గోల్డ్ కాదు, వాటి దగ్గర ఉన్న హూఫ్స్ అంటే గిట్టలు ఏవైతే ఉన్నాయో, మనకి గోల్డ్ ఎలాగో వాటి గిట్టలు అలాగా, ఆ గిట్టలు కరెక్ట్ గా పట్టుకుని ఉండేలాగా టెండాన్స్ ఉండకుండా వీక్ అయిపోతూ స్లిప్ అయిపోతూ ఉంటుంది. మీ వేలు నుంచి గోరు పూర్తిగా ఊడిపోతూ ఉంది లోపల నుంచి కూడా. అప్పుడు ఎంత పెయిన్ అయితే ఫీల్ అవుతూ ఉంటారో, వాటి హూవ్స్ దగ్గర జింక్ డెఫిషియన్సీ వచ్చే వల్ల పెయిన్ కూడా అంతే ఫీల్ అవుతూ ఉంటుంది. Which of the following is not a characteristic of chronic parasitic infections?
సడన్ డెత్ అనేది మాత్రం క్రోనిక్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కి అవ్వదండి, ఇది యాంథ్రాక్స్ వల్ల అవుతుంది. ఇన్ జూ యానిమల్ మేనేజ్మెంట్ డైటరీ వెరైటీ ఈజ్ ఇంపార్టెంట్ మెయిన్లీ జూ టు, ఇది వచ్చేసరికి బోర్డమ్ ని మరియు స్టీరియోటైపిక్ బిహేవియర్ ని ప్రివెంట్ చేయడానికి అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సబ్ క్లినికల్ డెఫిషియన్సీ. సబ్ క్లినికల్ డెఫిషియన్సీ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక మెయిన్ గా వచ్చేసరికి దే కాజ్ హిడెన్ ప్రొడక్షన్ లాసెస్. ఆ హిడెన్ ప్రొడక్షన్ లాసెస్ ని ప్రివెంట్ చేయడం కోసం ఈ సబ్ క్లినికల్ డెఫిషియన్సీని ఎక్కువగా ప్రాధాన్యత తీసుకుంటూ ఉండాలి. నైట్ బ్లైండ్నెస్ అంటే మెయిన్ గా వచ్చేసరికి విటమిన్ ఏ కి సంబంధించిందండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ ప్రివెంటివ్ మెజర్ ఫర్ మెటబాలిక్ డిసీజ్. మెటబాలిక్ డిసీజ్ అంటే లైక్ మిల్క్ ఫీవర్, ఇది మెయిన్ గా కాల్షియం లోపం వల్ల, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చిందండి. సో బ్యాలెన్స్డ్ మినరల్ న్యూట్రిషన్, పిల్ల పుట్టే ముందర బ్యాలెన్స్డ్ మినరల్ న్యూట్రిషన్ అవడం వలన ఇది అప్రోప్రియేట్ ప్రివెంటివ్ మెజర్ అవుతుందండి. బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ స్ప్రెడ్స్ ర్యాపిడ్లీ ఇన్ లైవ్ స్టాక్ పాపులేషన్స్. ద వైరస్ కెన్ స్ప్రెడ్ టు ఏరోజాల్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. సో యాక్చువల్ గా చెప్పాలంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఏ. ఓకేనండి. Which disease is correctly matched with its primary organ or system affected? ఫ్యాసియాలిసిస్ వచ్చేసరికి ఎక్కడే దొబ్బిందండి. ఫ్యాసియాలిసిస్ వచ్చేసరికి లివర్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. హెమంకోసిస్ అబోమాసం, ఇది కరెక్ట్ అండి. కాకిడియోసిస్, ఇది కూడా లివర్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ట్రిపనోసోమియాసిస్, ఇది లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే అన్ని కరెక్ట్ గానే పెట్టాడు, ఒక్క what do you call it as? Oh my God, what have you done? సారీ, ఫేసియాలిసిస్ లివర్ ని చేస్తుందండి. హెమంకోసిస్ అబోమాసం వస్తుంది, కరెక్ట్ మ్యాచ్ అయింది. కాకిడియోసిస్ లివర్ ని కాదండి, కాకిడియోసిస్ అనేది గట్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, మైక్రోబ్స్ వాటిని తినేస్తూ ఉంటుంది. ట్రిపనోసోమియాసిస్ వచ్చేసరికి లంగ్స్ అని కాదండి. ఈ ట్రిపనోసోమియాసిస్ వచ్చేసరికి స్లీప్ ఫీవర్, స్లీపింగ్ సిక్నెస్ లేదా చాగువా డిసీజ్ అని కూడా అన్నారు కదండి ఇందాక వచ్చేసరికి మీరు. సో ఆ విధంగా వస్తుంది ఇది. ఐ థింక్ ట్రిపనోసోమియాసిస్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ట్రిపనోసోమియాసిస్ ది మెయిన్లీ ఎఫెక్ట్ ఐ థింక్ అంటే మీకు అది కూడా చెప్దామనండి. జస్ట్ ట్రిపనోసోమియాసిస్ ఎఫెక్ట్స్ విచ్ వన్ కమ్ ఆన్ టెల్ మీ. రైట్, ట్రిపనోసోమియాసిస్ అనేది మెయిన్ గా వచ్చేసరికి బ్లడ్ ప్లాస్మాని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి ఇది. ట్రిపనోసోమియాసిస్ అనేది కోకిడియోసిస్ గట్ ని ఎఫెక్ట్ చేస్తే, ఇది బ్లడ్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి ట్రిపనోసోమియాసిస్ అనేది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది జూ యానిమల్ ఫీడింగ్ ఇస్ కరెక్ట్? సో జూ యానిమల్ షుడ్ బి ఫెడ్, కరెక్ట్ అన్నది ఏంటంటే డైట్స్ షుడ్ రెప్లికేట్ న్యాచురల్ ఫుడ్ హ్యాబిటేట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, విచ్ ఈస్ వెరీ ట్రూ. విచ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఈజ్ అసోసియేటెడ్ విత్ వైట్ మసిల్ డిసీజ్? ఇది వచ్చేసరికి వైటమిన్ ఈ ప్లస్ సెలీనియం, వీటికి సంబంధించండి. సో ఇదిగో చూసారు కదా వైట్ మసిల్ డిసీజ్ ఇది. నెక్స్ట్ వన్, విచ్ పారైట్స్, జస్ట్ మినిట్, ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఉంది. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ డిసీజ్ కంట్రోల్? వ్యాక్సినేషన్ ఆఫ్ బయోసెక్యూరిటీ ఇట్స్ ఎ కాంపోనెంట్. న్యూట్రిషన్ మేనేజ్మెంట్, ఇగ్నోరింగ్ క్యారియర్ యానిమల్స్, ఇది కాదండి మెయిన్. సో ఇది విచ్ పారాసైటిక్ డిసీజ్ ఇస్ కాజ్డ్ బై ది బ్లడ్ సకింగ్ నెమటోడ్? ఇది వచ్చేసరికి బ్లడ్ సకింగ్ నెమటోడ్ ఏమవుతుందండి, మీకు బ్లడ్ ని తీసేసుకుంటూ ఉంటుంది. బ్లడ్ ని తీసేసుకోవడం అంటే హెమోగ్లోబిన్ వచ్చేసరికి హెమోకోసిస్. ఇన్ ఏపీఎస్సి క్వశ్చన్స్ ఆన్ మెయిన్. సో ఇదంతా కూడా ఇది సొల్లండి, ఇది జస్ట్ నెగ్లెక్ట్ ఇట్. సో ఇక్కడతో మనం ఇక్కడతో క్వశ్చన్స్ ఆపుదాం. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సెట్ మనం వేరే వాటిలో కంటిన్యూ చేద్దాం. అప్పటిదాకా సెలవు, టాటా, బాయ్ బాయ్ అండ్ జై హింద్. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.